ఏజ్ అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఒక ఏజ్ దాకా చిన్న పిల్లల్లో వచ్చే గుండె జబ్బులు ఏ విధంగా ఉంటాయి, వాటిని గుర్తించడం ఎలా? చిన్నపిల్లల్లో జనరల్గా వీళ్ళకు హార్ట్ అటాక్స్ కన్నా హార్ట్ వాల్స్లో ప్రాబ్లం ఉంటుందండి. జన్యు లోపాల వల్ల ఏంటంటే హార్ట్ వాల్స్లో హోల్స్ పడడము, మ్యాన్రికం వల్ల. సో ఈ హార్ట్స్లో హోల్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే పుట్టుకతోనే కొంతమంది ఎలా మనం ఐడెంటిఫై చేయలేం వాళ్ళు. సో అదే ఎలా ఐడెంటిఫై చేస్తామంటే వాళ్ళు సరిగ్గా పాలు తీసుకోకపోవడము, బ్రెస్ట్ ఫీడింగ్ సరిగ్గా తీసుకోకపోవడము, ఎక్కువగా ఆ డొక్కలు ఎగిరేయడము, ఇలాంటి లక్షణాలు బట్టి వెయిట్ లాస్ అవ్వడం, వెయిట్ పెరగకపోవడం, ఈ వెయిట్ పెరగకపోవడము, సరిగ్గా పాలు సరిగ్గా తీసుకోకపోవడము, డొక్కలు ఎక్కువగా ఎగిరేయడము, వీటి బట్టి మనము ఒక్కసారి వాళ్ళకు గుండె స్కానింగ్ చేయిస్తే వాల్స్ అనేవి ఏమైనా హార్ట్లో హోల్స్ ఏమైనా ఉన్నాయని ఎర్లీగా ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టు మన ట్రీట్మెంట్. ఏఎస్డి ఎక్కువగా ఈ ఏఎస్డి ఉన్న వాళ్ళకి చిన్నతనంలోనే గుర్తిస్తారు. కొంచెం ఆర్థికంగా కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ పిల్లల యొక్క ప్రవర్తన బట్టి గుర్తించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టౌన్లో హాస్పిటల్స్ ఉంటాయి. అంటే కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు తగ్గిపోయి ఆహారం తీసుకోకపోయినా అంతరాలు వేసి ఆంచనలు వేసి ఒక 5-6 నెలల పాటు ఇలా కాలక్షేపం చేస్తుంటారు. అది సరిగ్గా గుర్తించరు. ఎక్కువ కాలం గుర్తించకపోవడం వల్ల ఈ ఏఎస్డి ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే డాక్టర్ గారికి చూపిస్తే ముందు వీళ్ళకి అది క్లోజర్ అయ్యే అవకాశం ఉందా? సర్జరీలో ఎలాంటి మార్పులు వచ్చినాయి? యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఏఎస్డి అనేది ఏంటంటే పిల్లల్లో ఐడెంటిఫై అవ్వకుండా 40-50 సంవత్సరాల వాళ్ళకు కూడా వాళ్ళు బ్రతికేస్తారు ఏఎస్డి అని. సో వాళ్ళకి ఎప్పుడు బయటపడుతుంది అంటే వాళ్ళు ఎక్కువగా బరువులు మోసేటప్పుడు కానీ, ఎక్కువగా రన్నింగ్ చేసేటప్పుడు, ఎక్కువగా వాకింగ్ చేసేటప్పుడు కానీ, వాళ్ళకి ఆయాసం ఫీల్ అయినప్పుడు నా బాడీలో ఏదో డిఫరెన్స్ తెలుస్తుంది అని అప్పుడు వాళ్ళు వెళ్ళి చెకప్ చేస్తారు. అప్పుడు బయటపడచ్చు. విఎస్డి అనేది ఏంటంటే వాళ్ళ పిల్లల్లోనే వాళ్ళకు ఎర్లీగా వితిన్ 10 years లోపే 5 to 10 years లోపే వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళే చెప్తారు, నాకు స్కూల్కి బ్యాగ్ నేను మోయలేకపోతున్నాను, ఆహారం సరిగ్గా నేను తీసుకోలేకపోతున్నాను, బాబు సరిగ్గా గ్రోత్ ఉండట్లేదు, సరిగ్గా జలుబు తరచూ జలుబు చేస్తుంది అని, ఇట్లాంటి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవి చూసి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు జస్ట్ స్టెత్ పెడితే వాళ్ళు ఆ మర్మర్ అనేది ఐడెంటిఫై చేసి ఎక్కువ స్కాన్ చేస్తారు. సో విఎస్డి అనేది వెంటనే వెంటనే దానికి సర్జికల్ కరెక్షన్ చేస్తే విఎస్డికి వాళ్ళ లైఫ్ స్పాన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. అదేదో ఏఎస్డి అనుకోండి, అది 40-50 years డిటెక్ట్ అయితే అప్పుడే చాలా మట్టుకు డ్యామేజ్ జరుగుతుంది. సో అప్పుడు ఏఎస్డి క్లోజర్ చేసినా కూడా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ 100% నార్మల్గా ఉంటుందని చెప్పలేము. సో ఏదైనా అదే నేను చెప్తున్నాను, ఏదైనా వన్స్ మనము ఒక 30-40 years క్రాస్ అయిన తర్వాత రెగ్యులర్ చెకప్స్ ఉంటే ఇలాంటి కంజనైటల్ హార్ట్ డిసీజ్ అంటారు ఏఎస్డి విఎస్డి ఏఎస్డి అనేది ఎర్లీగా ఐడెంటిఫై చేయగలుగుతాం, హార్ట్ అటాక్స్ కూడా ఎర్లీగా ఐడెంటిఫై చేయగలుగుతాం, కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఎర్లీగా ఐడెంటిఫై చేయగలుగుతాం, ఏమైనా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నా కూడా ఎర్లీగా ఐడెంటిఫై